అందరికీ నమస్కారం. ఈరోజు భగినీ హస్త భోజనం పండుగ సందర్భంగా భగినీ హస్త భోజనం అంటే ఏమిటి, దాని విశిష్టత, దాని వెనుక ఉన్న పురాణ కథ విందాం. 5 రోజుల పండుగ దీపావళి పండుగలో ఆసక్తికరమైన పండుగ భగినీ హస్త భోజనం. అన్నా చెల్లెళ్ళు, అక్కా తమ్ముళ్ళు పండుగ అంటే మనకి గుర్తుకొచ్చేది రక్షాబంధన్ పండుగ. అంతటి ప్రాముఖ్యత కలిగినది కార్తీక మాసంలో వచ్చే దీపావళి పండుగలో భాగమైన భగినీ హస్తభోజన పండుగ. దీనికి పండుగ అని ఎందుకు అంటామంటే, అన్న చెల్లెలి ఇంటికి వచ్చిన అనుబంధాలకు ప్రతీక కాబట్టి. తన వివాహం అయ్యాక తనను చూడటానికి రాని అన్న, తను ఎంతగా కోరినా తనను చూడడానికి రాని అన్న అనుకోకుండా వస్తే ఆ సోదరి ఎంత ఆనందపడిపోతుందో ఈ భగినీ హస్త భోజనం వేడుకలో ప్రతిబింబిస్తుంది. కార్తీక శుద్ధ విదియ అంటే దీపావళి వెళ్ళిన 2వ రోజు ఈ వేడుకను జరుపుకుంటారు. కార్తీక మాసంలో వచ్చే భగినీ హస్త భోజనానికి చాలా విశిష్టత ఉంది. భగిని అంటే సోదరి, ఆమె పెట్టే భోజనం భగినీ హస్త భోజనం అంటారు. 5 రోజుల పండుగ దీపావళిలో ఈ భగినీ హస్త భోజనం కూడా ఒకటి. అన్న లేదా తమ్ముడు తన సోదరి చేతి భోజనం తింటే అపమృత్యు భయాలు తొలగిపోతాయని నమ్మకం. ఈ వేడుక వెనుక ఓ ఆసక్తికరమైన పురాణ కథ ఉంది. యమధర్మరాజు చెల్లెలు యమున తనకు వివాహం అయ్యి అత్తవారింటికి వెళ్ళాక అన్నను తన ఇంటికి భోజనానికి ఆహ్వానిస్తుంది. కానీ సమవర్తి అయినటువంటి యముడికి తన విధుల నిర్వహణలో తీరిక లేకపోవటం చేత చెల్లెలి ఇంటికి వెళ్ళలేకపోతాడు. ఈ క్రమంలో మార్కండేయుడి ప్రాణాన్ని తీయటానికి యముడు తన యమపాసంతో వెళ్తాడు. కానీ శివభక్తుడైనటువంటి మార్కండేయుడు మహాశివుణ్ణి శరణు వేడుకుంటాడు. లింగాన్ని ఆలింగనం చేసుకుని తన ప్రాణాలు కాపాడాలని వేడుకుంటాడు. అసలే బోళాశంకరుడు, భక్తుడు పిలిస్తే రాకుండా ఉండగలడా? అంతే, మార్కండేయుడు ప్రాణాలు తీయడానికి వెళ్ళిన యముణ్ణి అడ్డగించేందుకు తన త్రిశూలాన్ని తీసుకుని వెళ్తాడు. మార్కండేయుడు తన భక్తుడని, అతని ప్రాణాలు తీయవద్దని యముడికి శివుడు చెబుతాడు. కానీ తనకు అందరూ సమానమే, అందుకే తనకు సమవర్తి అని పేరు వచ్చింది. పేద గొప్ప, భక్తుడా నాస్తికుడా అనే తేడా తనకు తెలియదు. ఏ భక్తుడైనా తన విధి నిర్వహణలో పక్షపాతానికి తావులేదు. అర్ధాయుష్కుడైనటువంటి మార్కండేయుడు ప్రాణాల్ని తీస్తానని స్పష్టం చేస్తాడు. దీంతో లయకారకుణ్ణి నా మాటనే ఎదురిస్తావా అంటూ శివుడు యముడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. అయినా యముడు మార్కండేయుడు ప్రాణాలు తీసేందుకు తన పాశాన్ని విసురుతాడు. ఆ పాశానికి మార్కండేయుడికి మధ్యలో శివుడు తన త్రిశూలాన్ని అడ్డంగా పెడతాడు. దీంతో యముడు తన విధిని నిజాయితీగా నిర్వహించనీయకుండా శివుడు అడ్డుకుంటున్నాడని, ఇది సరికాదని అంటాడు. దీంతో శివుడికి ఆగ్రహం ఎక్కువయ్యి తన త్రిశూలాన్ని యముడిపై విసిరబోతాడు. త్రిశూలం శక్తి ఎంతటిదో తెలిసిన యముడు దాని దాటి నుంచి తప్పించుకోవడానికి పరిగెత్తుతాడు. దీంతో త్రిశూలం పట్టుకుని శివుడు యముణ్ణి వెంటాడుతాడు. శివుడు త్రిశూలంతో వెంటపడటంతో యముడు అలా పరిగెత్తుకుంటూ వెళ్ళి అనుకోకుండా తన చెల్లెలు యమున ఇంటికి వెళ్ళి తలదాచుకుంటాడు. అన్న ఇన్నాళ్లకు వచ్చాడన్న ఆనందంతో సోదరి సంతోషంతో, అన్న ఎన్నాళ్ళకి నా మీద దయ కలిగింది అంటూ అతనికి సకల మర్యాదలు చేస్తుంది. దీంతో యముడు చెల్లెల్ని చూసి ఆనందపడుతూ శివుడు వెంట రావటం గురించి మర్చిపోతాడు. చెల్లెలు చూపించే ఆదరానికి పరవశించిపోతాడు. చెల్లెలు ప్రేమగా రుచికరమైన పిండి వంటలతో విందు వడ్డిస్తూ ఉంటే పరవశించిపోతాడు. అలా అన్నకు ఇష్టమైన భోజనం వడ్డిస్తుంది యమున. దీంతో ఆ అన్నా చెల్లెళ్ల అనుబంధాన్ని చూసిన శివుడు భోజనం చేసేవారిని సంహరించరాదని తిరిగి వెళ్ళిపోతాడు. దీంతో అటు భక్త మార్కండేయుడి ప్రాణ సంరక్షణ జరిగింది, ఇటు ఎన్నాళ్లగానో అన్న కోసం ఆశగా ఎదురు చూసిన చెల్లెలు కోరిక నెరవేరింది. అన్నకు తృప్తికరంగా భోజనం పెట్టాలన్న యమున చిరకాల వాంఛ నెరవేరుతుంది. శివుడి ఆగ్రహానికి గురికాకుండా తనకు రక్షణను కల్పించిన చెల్లెలి అతిథి మర్యాదలకు యముడు ముగ్ధుడవుతాడు. చెల్లెల్ని నీకిష్టమైనది ఏదైనా వరం కోరుకోమ్మా అని అడుగుతాడు. దాంతో ఆమె ఈ రోజున చెల్లెలి ఇంటికి వెళ్ళి ఆమె చేతి వంట తినే సోదరుడికి నరకలోకవాసం లేదా అపమృత్యు దోషం కలగకుండా ఉండేలాగా, ఆ సోదరికి సౌభాగ్యాలు కలిగేలాగా దీవించమని కోరుతుంది.
చెల్లిని కో చెల్లెలి కోరిక విన్న యముడు పరమానంద భరితుడై తదాస్తు అంటాడు. అలా ప్రతి ఏటా కార్తీక శుద్ధ విధియ నాడు ఇంటికి వచ్చి ఆమె చేతి వంట తింటానని వరం ప్రసాదిస్తాడు. ఇదే రోజున తన సోదరి ఇంట ఏ సోదరుడు భోజనం చేస్తాడో అతడికి ఎటువంటి భయము ఉండదంటూ యముడు అనుగ్రహిస్తాడు. నీవు కోరిన విధంగా వరమిస్తున్నాను, అంతేకాదు సోదరుడికి ఈ రోజున తన చేతితో వండి వడ్డించే స్త్రీ సౌభాగ్యవతి అవుతుంది అని చెల్లెల్ని ప్రేమపూర్వకమైన వీడ్కోలు తీసుకుని యముడు తిరిగి వెళ్తాడు. అలాగే యముడికి గల ఈ అపురూప అనురాగబంధమే యమద్వితీయ పేరుతో అద్వితీయ పర్వదినంగా పేరు పొందింది అని పురాణగాథలు చెబుతున్నాయి. సోదరి చేతి వంట కాబట్టి భగిని హస్తభోజనంగా మారింది. తోబుట్టువు ఇంట్లో భోజనం చేసినప్పుడు సోదరుడు ఆమెకు చీర, పసుపు, కుంకుమ, పూలు, పండ్లు, ఇతర కానుకలు ఇచ్చే సంప్రదాయం ఉంది. కాగా యాంత్రికంగా మారిపోయిన ఈ కాలంలో అన్ని బంధాలు సన్నగిల్లుతున్నాయి. కుటుంబ సభ్యుల మధ్య పరస్పర అవగాహన, సంబంధ బాంధవ్యాలు క్రమక్రమంగా తగ్గిపోతున్నాయి. వాటిని తిరిగి నెలకొల్పడానికి, పునరుద్ధరణ ద్వారా భారతీయ కుటుంబ వ్యవస్థ వెలుగొందేలా చేయటానికి ఇటువంటి పండుగలు దోహదపడతాయి. సాధారణంగా హిందూ పండుగల్లో ఇటువంటి విశేషాలు దాగి ఉంటాయి. ఆరోగ్య రహస్యాలు దాగుంటాయి. ఇవి కేవలం పండుగలే కాదు, అనుబంధాలను పెంపొందించేవి అని చెప్పుకుని తీరాలి. కాగా ఈ భగిని హస్తభోజనం వేడుకను భారతదేశంతో పాటు నేపాల్లో కూడా జరుపుకుంటారు. ఈ రోజున పుష్పద్వితీయ, యమద్వితీయ, కాంతి ద్వితీయ వంటి అనేక పేర్లతో పిలుస్తారు. భయ్యాదూజీ అనే పేరుతో ఉత్తర భారతదేశంలో బాగా ప్రాచుర్యం పొందిన భగిని హస్తభోజనం పండుగ సోదరి క్షేమం, సోదరీమణి సౌభాగ్యానికి సంబంధించినది ఈ పండుగ.